తెలంగాణ రాజకీయాలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? మీరు ఎంపీ అయిన తర్వాత ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది? ప్రతిపక్షాలు రోజుకొక ఇష్యూను మీ మీద కామెంట్ చేస్తూ వస్తుంది. ప్రధానంగా హైడ్రా ఇష్యూ అయితే తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. సో హైడ్రా కేవలము పెద్దలకు మాత్రము రిలీఫ్ ఇస్తుంది, పేదలను మాత్రము రోడ్న పడేస్తుంది అని అంటున్నారు. ఏమండి, ప్రతిపక్షాలు ఇంకా మాటలు తప్పితే చేతలు ఏం లేవు కదా. వాళ్ళు పరిపాలనలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా మాటలే, చేతలు చేసింది ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు భయపడతా ఉండేది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బోల్డ్ అండ్ డేరింగ్ స్టెప్స్ తీసుకొని హైడ్రా అనేది ప్రతి సంవత్సరం వర్షాలు, ఈ వర్షాల్లో ఫ్లడ్స్, బేస్మెంట్లో ఫ్లడ్లు, ఇళ్లల్లో ఫ్లడ్లు, లక్షల కోట్ల నష్టం ప్రజలందరూ కూడా అనుభవిస్తూ వచ్చాం. ప్రతి సంవత్సరము వర్షాల ముందు కేటీఆర్ గారు స్టేట్మెంట్లు ఇచ్చిన రోజులు ఉన్నాయి, సీఎం గారు చెప్పిన రోజులు ఉన్నాయి, జరిగింది ఏమీ లేదు. సో రేవంత్ రెడ్డి గారు మాటలు చెప్పే బదులు చేతలు చేసి చూపించారు. కేవలం ఓట్లేనందుకే కూల్చివేతలు మొదలుపెట్టింది కాంగ్రెస్ అనేది కేటీఆర్ మాట్లాడుతున్న అది వాళ్ళ విధానాలు కాబట్టి వాళ్ళు ఇలా మాట్లాడతారు. మాకు ఈ ఊహ ఆలోచన కూడా రాలేదు మాకు. సో కేటీఆర్ అందరూ ఇలాగే చేస్తారు. ఓటు వేయకపోతే చంపేస్తామని, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో నాన్ లోకల్స్ అందరినీ పంపించేస్తామని, ఇప్పుడు కూడా వాళ్ళు అలాగే వాగుతున్నారు కదా. లోకల్ నాన్ లోకల్ వ్యతిరేకత తీసుకొచ్చింది వీళ్ళే కాబట్టి వాళ్ళు ఇలాగే మాట్లాడతారండి. దట్ డజంట్ మీన్ అది నిజమని కాదు కదా. సో కేటీఆర్ కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది నమ్మే పరిస్థితి ఎవరికి లేదు. వాళ్ళు ఇంక ఇలాగే నేను ఎప్పుడూ చెప్తుంటా, వాళ్ళ మాటలకి జిఎస్టీలు లేవు కాబట్టి వాళ్ళు ఎంతైనా మాట్లాడుకుంటారు. ఇట్స్ ఎ షేమ్. అసలు ఏమన్నా ఉంటే వాళ్ళు ఓడిపోయారు, బుద్ధి చంపలేసుకొని బుద్ధి ఉంటే వాళ్ళు ప్రభుత్వం చేసే మంచి పనికి మంచి అనేది చెప్పాలి. బట్ వాళ్ళకి ఆ ఆలోచన విధానం లేదు, వాళ్ళకి ఆ కల్చర్ కూడా లేదు. సో వాళ్ళు ఏమన్నా చెప్పుకొని ఏమన్నా చేయని అయ్యేదేమీ లేదు. మేము చేసి చూపిస్తాము. వీఆర్ డూయింగ్ ఫర్ ద గుడ్. హైడ్రా అనే ప్రాజెక్ట్ ఇప్పుడు మనం టేకప్ చేయకపోతే క్లైమేట్ చేంజ్ వల్ల ఇప్పుడు మనం 2 సైక్లోన్స్ క్లాష్ అయ్యి వాళ్ళు విపరీతం వర్షాలు. కోర్స్ మా ఖమ్మం జిల్లాకి ఇది కలిసి వచ్చింది. మాకు అక్కడ సాగర్ నీళ్లు మాకు గండిపడి నీళ్లు లేక 2.5 లక్ష ఎకరం పంట నష్టమైంది. ఇది లక్కీగా భగవంతుడి దయ వల్లనే ఈ సైక్లోన్, ఈ వర్షాలు అక్కడ, కానీ కొన్ని చోట్ల ఇంత వర్షం నష్టం కూడా. కాబట్టి ఏంటి వాట్ ఈస్ హైడ్రా? రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా వస్తుందా? రేణుకా చౌదరికి ఏమన్నా? కానీ ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా వాళ్ళన్న తిరుపతి రెడ్డికి సంబంధించి ఇంటికి నోటీసులు ఇస్తే ఆ ఇల్లును కూల్చకుండా ఒక నెల పాటు ఇక స్టే తెచ్చుకున్నారు. కానీ పేదలకు మాత్రం ఎటువంటి టైం ఇవ్వకుండా రాత్రి కూల్చేస్తారు. రేవంత్ రెడ్డి గారికి తెలీదా వాళ్ళ అన్న ప్రాపర్టీ ఉందని? తెలీదా? తెలియకుండానే ఆయన హైడ్రా పెట్టాడా? తెలిసినప్పుడే పెట్టాడు కదా. అంటే ఆయన దృష్టిలో ఎవ్రీబడి ఈజ్ ద సేమ్. అందరము ఐక్యతగా ఉండి రాజకీయాలు మనం చేయాలి, రాజకీయాల్లో వీ హ్యావ్ టు బీ ఫేర్ అనే ఆలోచనలో ఆయన చేస్తున్న. ఆయన బ్రదర్ ఆయనకు ఉండగా ఆయన హైడ్రా ఎందుకు పెడతాడా? నిజంగానే ఆయనకు అట్లా ఆలోచనలు ఉంటాయి. ఆయన హైడ్రా ఎందుకు అమలు చేస్తారు? ముందే వాళ్ళని ఖాళీ చేయించుకొని తప్పించేసి వాళ్ళని ఇంకెక్కడన్నా దారి తప్పించుండేవారు. ఎందుకు చేయలేదు మరి? చేయలేదు బికాజ్ హీ డజంట్ బిలీవ్ ఇన్ దాట్. ఆయన వాస్తవంగా హైడ్రా వల్ల అవును కొంతమంది హేమీలు బాధపడి ఉంటారు, నో డౌట్. లాస్ అనేది అందరికీ అనిపిస్తుంది. ఇల్లీగల్గా మీరు కట్టుకున్నప్పుడు అది తెలవదా మనకి? సో అవన్నీ ఉన్నప్పుడు వీ కెనాట్. మీరు గాజు భవనాల్లో ఉన్నప్పుడు రాళ్ళు వేయకూడదు, అంతే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.